హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు జనరల్ కార్గో నుంచి ఎలాగా అన్లోడింగ్ చేస్తూ ఈరోజు చూపించబోతున్నాను. ఇది చూస్తున్నారు కదా, ఇప్పుడు 500 జిఆర్టీ గల జనరల్ కార్గో. ఆల్రెడీ నిన్న వీడియో చేశాను. నేను జనరల్ కార్గో ఏం చేస్తుంది, ఎంత జిఆర్టీ ఉంటుందని మొత్తం అందులో మెన్షన్ చేశాను. అయితే ఈరోజు చేస్తున్నారు కదా, ఇది అదే పైప్స్ని ఇప్పుడు అన్లోడింగ్ చేస్తుంది. ఈ జనరల్ కార్గో నుంచి బయట నుంచి క్రెయిన్ ఇచ్చింది కదండి, ఆ క్రెయిన్ అయితే ఇప్పుడు ఈ జనరల్ కార్గోలో ఉన్న మొత్తాన్ని ఆ పైప్స్ మొత్తం అన్లోడింగ్ చేస్తుంది. పెద్ద షిప్ అయితే ఇన్బిల్ట్ క్రెయిన్స్ వస్తాయి. ఈ చిన్న షిప్ చిన్న జిఆర్టీ కాబట్టి ఇన్బిల్ట్ క్రెయిన్స్ ఏమీ ఉండవండి. అయితే బయట ఉన్న ట్రక్స్లోకి క్రెయిన్ ఏమి జనరల్ కార్గో నుంచి పైప్స్ని తీసి అన్లోడింగ్ చేస్తుందండి. అయితే ఈ వీడియోలో మీరు జనరల్ కార్గో గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. అయితే ఈ జనరల్ కార్గో అనేది పోర్ట్ టు పోర్ట్ ఇలాగా పైప్స్నైనా ఏవైనా కార్గోస్ అయినా ఇలా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ జనరల్ కార్గో అయితే చిన్న జనరల్ కార్గో కాబట్టి అందులో చిన్న చిన్న ఐటమ్ మాత్రమే ట్రాన్స్ఫర్ చేయగలరు. ఈ వీడియోలో జనరల్ కార్గో గురించి మరిన్ని వివరాలు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ గురించి మన యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.